బీహార్లో ఓట్ల సవరణ వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీ అంశం రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటుందా? రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ రాహుల్కు ఇచ్చిన అల్టిమేటం ఏంటి? ఈసీ అల్టిమేటంతో ఈ వివాదం ఈసీ వర్సెస్ కూటమి అన్నట్టుగా మారిందా? తగ్గేదేలే అన్నట్టుగా ఈసీపై రాహుల్ గాంధీ, కూటమి నేతలు బగ్గుమంటున్నారా? ఈ నేపథ్యంలోనే సీఈసీని తొలగించాలని పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టినందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారా? వాచ్ దిస్ స్టోరీ. బీహార్లో ఓట్ల సవరణ వివాదంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీ అంశం రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వివాదం రాహుల్ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం మధ్య వివాదం రాజేసిన నేపథ్యంలో తాజాగా అది మరింత ముదిరి పాకన పడింది. ఇప్పటిదాకా ఈ వివాదం ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీగా కొనసాగింది. తాజాగా ఈ వివాదం ఈసీ వర్సెస్ కూటమి అన్నట్లుగా మారింది. తగ్గేదేలే అన్నట్లుగా ఈసీపై రాహుల్ గాంధీ మరింత పదునైన ఆరోపణలు చేస్తూ ఈసీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే స్థాయిలో ఈసీ కూడా తగ్గేదేలే అన్నట్లు రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ చేస్తున్న ఆరోపణలు వారం రోజుల్లో నిరూపించుకుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీకి ఈసీ అల్టిమేటం జారీ చేసింది. ఇక దీంతో ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. బీహార్లో ఓట్ల సవరణ వివాదం ఈసీ వర్సెస్ కూటమి అన్నట్లుగా మారింది. ఈ వివాదం రోజురోజుకు పెరుగుతుండటంతో ఎలక్షన్ కమిషన్, ఇండియా కూటమి మధ్య వివాదం ముదురుతోంది. రాహుల్ గాంధీకి వారం రోజుల గడువుతో సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ అల్టిమేటం జారీ చేయడంపై ఇండియా కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీని తొలగించాలని పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఈసీని పదవిలో నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే పద్ధతే పాటించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 3/2 సభ్యులు మెజార్టీతో పార్లమెంటు తీర్మానం పాస్ చేయాల్సి ఉంటుంది. మిస్బిహేవియర్ లేదా సదరు బాధ్యతల నిర్వహణకు అర్హత లేదని నిరూపణ అయితే సీఈసీని పదవి నుంచి తొలగించవచ్చు. ఇప్పుడు సీఈసీని పదవి నుంచి తొలగించడమే టార్గెట్ గా కూటమి ఎంపీలు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అధికార ఎన్డీఏ కూటమి ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర వివాదం రేపాయి. ఈ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఓట్ చోరీ అనే పదం ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించింది. ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించడంతో పాటు డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీని సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ డిమాండ్ చేశారు. ఇందుకు 7 రోజులు గడువు ఇస్తూ ఆలోగా డిక్లరేషన్ ఇవ్వకుంటే తన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీకి అల్టిమేటం జారీ చేశారు. అయితే రాహుల్ గాంధీకి ఈసీ అల్టిమేటంపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. అంతేకాదు ఈసీపై రాహుల్ తన ఆరోపణలకు మరింత పదును పెట్టారు. ప్రధాని మోదీకి, అమిత్ షాలకు ఈసీ సాయం చేస్తోందని, అందుకే ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి వీల్లేకుండా బీజేపీ ప్రభుత్వం 2023లో ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మరోవైపు రాహుల్ ఇప్పటికే బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో తొలి రోజు ముగింపు సభలో కేంద్రంపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఒక వ్యక్తి ఒక ఓటు సూత్రాన్ని కాపాడటం కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. మరి చూడాలి రాహుల్ పోరాటం ఎంతవరకు తీసుకెళ్తుందో.